అందరికీ జై హింద్ జై భారత్. కనిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడినటువంటి సారాంశం ఏమిటి అంటే, అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇంకా విద్యార్థుల పేరిట ఉన్నటువంటి బొద్దింకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి కదలొద్దు, మీరు అక్కడే ఉండండి. మోదీ అనే అతను గతం ఎప్పుడు భవిష్యత్తుతో పోరాడలేదు, మీరే భవిష్యత్తు. మీరెంత దమ్కి ఇస్తారో ఇవ్వండి, ఎన్ని రకాల ఆందోళనలు చేస్తారో చేయండి, ఎంత రచ్చ చేయాలో చేయండి, మిమ్మల్ని మేము ఆపము, ఎవరూ ఆపలేరు అనేలాగా వారికి మరింత ఊతమిచ్చేలాగా రెచ్చగొట్టేలాగా మాట్లాడినటువంటి వైనం ఇది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక విపక్ష నేతగా ఏ ప్రజా సమస్యని సరిగ్గా అడ్రస్ చేయలేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. యాక్చువల్గా ఈరోజు బొద్దింకల పేరుతో 4 మోకలు వచ్చి మాట్లాడితే తప్ప ఒక ఇష్యూ అనేది సాల్వ్ అయ్యే దిశగా ముందుకు సాగలేదు. కానీ అది ఎత్తుకోవాల్సింది ఎవరు? ప్రజాస్వామ్యయుతంగా ఈ రాహుల్ గాంధీ. కానీ రాహుల్ గాంధీకి ఆ శక్తి ఎప్పుడూ ఉండదు. ఆయనకి అంటే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష పేరిట అప్పుడప్పుడు ఎలాగైతే కనిపిస్తూ ఉంటాడో, ఈయన అప్పుడప్పుడు విహార దీక్ష అని చేస్తూ ఉంటాడు అనమాట. బయటికి వెళ్ళిపోయి మరి కనిపించడు. వాంగ్చుక్ కనిపిస్తాడు తిన్నప్పుడు తప్ప, ఈయన కనిపించకుండా విహారయాత్ర చేస్తాడు. విహారయాత్ర దీక్ష అనుకోండి. సో ఏదేమైనా కూడా ఇలాంటి విపక్ష నేత ఉండటం వలన అలాంటి బొద్దింకలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. లేదా ఈ బొద్దింకల వెనుక బ్యాక్గ్రౌండ్లో ఇంకెవరున్నారో కూడా మనకు తెలియదు. కానీ ఆయన మాట్లాడుతున్న తీరు చూడండి. This is all the system that is attacking them. Okay. I told them inside. I said, do not worry. Do not worry. No amount of strength. The entire Indian government, every single person in the Indian government cannot move you from there. So, जितना करना है वो करें. बंद करना है बंद करो, धमकाना है धमकाओ, कुछ करना है करो. हम नहीं हटने वाले हैं. ये नहीं हटने वाले हैं. ये हिंदुस्तान के फ्यूचर है. इनको देख लो अच्छी तरह. इससे कोई नहीं लड़ सकता. నరేంద్ర మోదీ ఇస్ ఇండియాస్ పాస్ట్. ద పాస్ట్ కెన్ నెవర్ ఫైట్ ద ఫ్యూచర్. థాంక్యూ. చూసారు కదా, మీరు ఏం చేయాలనుకుంటే చేయండి, మిమ్మల్ని ఎవరు ఆపరు అని రెచ్చగొడుతున్న రాహుల్ గాంధీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ప్రొటెస్ట్ జరుగుతోందా, లేదా ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెస్ట్ విధ్వంసం జరుగుతోందా? బారికేడ్లను తొలగించడం కానీ, పోలీసులను కొట్టడం కానీ, అర్ధనగ్న ప్రదర్శనలు, విపరీతమైన కండోములు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాడి పడేసినవి. అలాగే ఎవడు పడితే వాడు గాంజా కొడుతున్నాడో సిగరెట్లు తాగుతున్నాడో తెలియదు. మద్యం ఏర్లు పారుతోంది. ఇక ఎన్ని వికృతమైనటువంటి క్రీడలు ఉన్నాయో అన్ని వికృత క్రీడలు అక్కడ ఉన్నాయి. నడిమిట్ల నిజాయితీ కలిగినటువంటి విద్యార్థులు, అంటే రియల్ ప్రొటెస్ట్ చేద్దామనుకునే విద్యార్థులు ఒక 2% మాత్రమే. స్టార్టింగ్లో ఒక 5% ఉన్నారు, ఇప్పుడు ఒక 2 కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇంకా ఎక్కువగా కనిపించేది ఎలాగోలాగా రీల్స్లో పాపులర్ అవుదామని, ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నది యూట్యూబ్ ఛానల్ మాధ్యమాల్లో తమ పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇది తప్ప అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఏమీ లేదు. అక్కడ నిజాయితీ గల నిరసన జరగడం లేదు. కేవలం భారత్ని బదనాం చేసే నిరసన మాత్రమే జరుగుతుంది. మోదీని ఇష్టారీతిగా తిట్టడానికి అని చెప్పి కొంతమందిని అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా. ఆ వీడియోలు మీకు ప్లే చేసి చూపిస్తాను భవిష్యత్తులో రానున్న వీడియోల్లో. ఛానల్ మీరు జస్ట్ ఫాలో అవుతూ ఉండండి. అన్నిటికీ నోటిఫికేషన్స్ రావు కనుక భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చిన్న చిన్న పిల్లలకి కూడా మోదీ గారి తల్లిని దూషించే విధంగా ట్రైన్ చేసి అక్కడ పంపిస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీ కేంద్రంగా, దేశ రాజధాని కేంద్రంగా. ఇది కేవలం మన దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదు. దీంట్లో ఎవరూ కూడా పాల్పంచుకోకండి. జై హింద్ జై భారత్.